హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ కదా, టెర్రస్ గార్డెన్. ఇంకా అక్కడ ఆకుకూర అయితే కోస్తున్నాం అనమాట. మేమైతే వీడియో తీసాను. ఇక పాలకూర, చుక్కకూర అయితే ఉంది, పక్కన గోంగూర కూడా ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే పాలకూర, చుక్కకూర కోస్తున్నారు. పక్కన వేరే కుండీలలో కూడా కొద్దిగా ఉందన్నమాట. చూపిస్తాను చివరికి ఎంత అయిందనేది. ఇవి బాగా పెద్దగా ఉన్నాయండి. కుండీలు వచ్చేసి ఇంక బాగా పెద్ద పెద్ద డ్రమ్ములు అన్నమాట, బాగా వెడల్పుగా ఉన్నాయి. వీటిల్లో బాగా వస్తుంది ఆకుకూర వచ్చేసి, బాగా వెడల్పు ఉన్నాయి కదా, బాగా పెద్ద సైజు అండి. ఒక్కొక్క డ్రమ్మే బాగా పెద్ద సైజులో ఉన్నాయి. ఈ పక్కన వచ్చేసి లాంగ్ వీడియోలో చూపించాను కదా, ఇవి వచ్చేసి ఆరెంజెస్ అని. ఇవి కొంచెం లైట్గా పులుపు ఉంటాయండి. ఈ ఆరెంజ్ వచ్చేసి అంటే ఇదొక సీడ్ కదా, ఈ పులుపు ఉంటాయి. అవి అయితే పండినవి అని చెప్పేసి కోస్తుందనమాట. ఇంకా జాంపళ్ళు కూడా అయితే కోసాము, పండినవి దూరగా వచ్చినాయి. ఇదిగోండి వంకాయలు కూడా కోసాము అనమాట. ఈ వంకాయలు వచ్చేసి నేను లాంగ్ వీడియో చేస్తాను ఒకటి. కింద కూడా గార్డెన్ ఉందని చెప్పేసి అన్నాను కదా, అది కూడా పెడతాను లాంగ్ వీడియో. ఈ వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయి అనమాట, 2 రకాల వంకాయలు. ఆకుకూర కూడా కొంచెం వచ్చిందనమాట. ఇవి వచ్చేసి ఇదిగోండి ఆరెంజ్. చూపిస్తాను ఆకుకూర కూడా ఎంత వచ్చిందనేది. ఇదిగోండి ఆకుకూర అయితే ఇలా వచ్చింది. ఇంకా పప్పులోకి అది సరిపోతుంది. ఇవి వచ్చేసి స్వీట్ లెమన్ అనమాట. ఈ కింద గార్డెన్లో ఉండే, అది వచ్చేసి లాంగ్ వీడియో పెడతాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.